నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాను. అంటే అఘోరి అంటే ఆడ గదా! అఘోర అంటే మొగ అని మాకు తెలుసు. మళ్ళీ మీరు ఆడనా? అవును. మొగనా? ఒకటేంటంటే మీరు ఇంతకుముందు ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు అఘోరి విద్యలు అది ఇది అని అవును. చెప్పారు. తంత్ర విద్యలు నేర్చుకోవడం వేరు, అఘోరాగా మారడం వేరు. హ్మ్. తంత్ర విద్యలంటే ఏంటిది? స్పిరిచువల్ పవర్స్. ఆ పవర్స్‌తోని మనం కొన్ని కేపబిలిటీస్ అనేటివి మనకు దొరుకుతాయి. ఇది సెపరేట్ కాన్సెప్ట్. ఓకే. అఘోరాగా మారడం అంటే మీరు ఈ అఘోరా సాధనలలో పూర్తిగా మీరు ఫినిష్ చేసుకున్నట్టయితే ఎన్‌లైటన్‌మెంట్ అని వస్తది. జ్ఞానోదయం గాని, అఘోర స్థితి గాని వస్తది. అఘోర స్థితి అయినప్పుడు ఏమైపోతది, శివుని నుంచి మీకొక కనెక్షన్ అనేది ఏర్పడతది. మీరు శివుని డేటాని గాని, శివుని యొక్క ఎనర్జీని గాని మీరు యాక్సెస్ చేయడం వీలైతది. అప్పుడు మా సాధకుడు అఘోరాగా మారతాడు. అంటే ఒక ఎనర్జీగా మారిపోతాడు. ఒక డెయిటీగా మారిపోతాడు. ఇది యాక్చువల్ అఘోరా. కానీ ఇప్పుడేమైపోయింది తంత్ర విద్యలు ఉండడాన్ని అఘోరాగా అని చెప్పి అనుకుంటున్నారు. తంత్ర విద్యలు వేరు, నిజంగా అఘోరా మారడం అనేది వేరు. అంటే కొన్ని నేను జూశాను మీ హెడ్‌లైన్స్. అఘోరిగానే పేరొస్తుంది. అఘోర అని ఎవరు అంటలేరు. ఇదేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఉండేది ఒకటే శివస్థితి. ఓకే. అఘోర, అఘోరి, ఓగడు, నాతు ఇట్లా రకరకాల నేమ్స్ వల్ల ఉండిపోయినాయి హ్మ్. వీటిలల్ల. కానీ అంతా ఒకటే. సబ్జెక్ట్ ఒకటే. చిన్న వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీన్ని ఇంకా మనం డెప్త్‌గా తీసుకున్నట్టయితే ఒకటి గురుముఖత సాధన ఉంటది. మాస్టర్ ఉంటాడు. మనం అక్కడ ట్రైన్ అయితాం. విద్య నేర్చుకుంటాం. వాటెవర్ మనం పొందుతాం. ఒకవేళ మాస్టర్ చనిపోయే టైంలల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో ఒక 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 హ్మ్. కొన్ని వందల సంవత్సరాల కిందట అనుకుందాం. ఒక అఘోరా గురువు ఉన్నాడు. అతను వెళ్ళిపోతుండు. వెళ్ళిపోయే ముందు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇదంతా ఇప్పుడు మొన్న మొన్న వచ్చింది కదా! రీసెంట్‌గా వచ్చింది. మీరు గూడా మొన్న మొన్ననే వచ్చిర్రు. నేను కూడా మొన్న మొన్న హ్మ్. వచ్చిన. సో, ఈ అతనేం చేస్తాడు, పుస్తకాలలో గాని, లేకపోతే అతను ఉండే చుట్టుపక్కల గాని, అతను నేర్చుకున్న దాన్ని, పొందిన దాన్ని నెక్స్ట్ ప్రొపగేట్ కావడానికి, నెక్స్ట్ కంటిన్యూ కావడానికి సర్టెన్ సిస్టమ్ తయారు చేస్తాడు. బుక్ రాయొచ్చు. లేదా ఆచార్య వ్యవహారాలు ఏవైతే ఉంటదో లైఫ్ స్టైల్ దాన్ని ఆ రకంగా మోడిఫై చేయడం అన్నది జరుగుతది. ఇందు కొరకు మన దేశంల లేదా ప్రపంచం మొత్తంల రకరకాల లైఫ్ స్టైల్స్, రకరకాల వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ఉంది. ఫుడ్ గావచ్చు, పూజలు గావచ్చు, ఎవ్రీథింగ్. మ్యారేజ్ ఎవ్రీ సిస్టమ్ గూడా డిఫరెన్స్ రావడానికి కారణం ఏందంటే ప్రతి ఒక్క మాస్టర్ అక్కడ అతను ఎళ్ళిపోయే ముందు ఒక వీలైనంత వరకు వాళ్ళని స్పిరిచువల్ అప్‌లిఫ్ట్ ఇయ్యడం కోసం చేసిన చేంజెస్ అవి. ఇట్లా ఎవరైతే కొందరు మాస్టర్సు వాళ్ళ వాళ్ళ ప్లేసెస్‌లలో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిర్రో, ఈ అఘోరా మార్గంలో ఎన్‌లైట్ కావడానికి పెట్టిర్రో, ఆ సిస్టమ్స్ ఉండిపోయినాయి. చాలా ప్లేసెస్‌లలో పెట్టిర్రు. హిమాలయాస్ గావచ్చు, లేకపోతే కాశీ గావచ్చు, రకరకాల ప్లేసెస్‌లో ఉన్నాయి. ఈ హిమాలయాస్, కాశీ ఏందంటే ఇక్కడ సర్వైవ్ అయింది. మిగతా దగ్గర కొలాప్స్ అయిపోయినాయి సిస్టమ్స్. అట్లా ఆ సిస్టమ్స్‌లలో కొంచెం డిఫరెన్స్ ఉందనుకోండి. ఒకళ్ళు శ్మశానంలోనే ఉంటారంటే వాళ్ళకి కొంచెం వేరియేషన్. లేదు వీళ్ళు శ్మశానంలో ఉంటారు, బయట గూడా ఉంటారంటే అదొక వేరియేషన్. అట్లా ఈ ఎక్స్‌ట్రా వేరియేషన్స్ వల్ల వచ్చిన నేమ్సే అఘోరా లోపలల్ల ఈ రకరకాల అఘోరా, అఘోరి, ఓగడు ఇదొకటయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఏదన్నా ఉంది అనుకుందాం. ఒక పదం ఉందనుకుందాం. ఆ పదానికి నార్త్ ఇండియాలో ఒక కైండ్ ఆఫ్ విధంగా మనం మాట్లాడతారు. మన దగ్గర ఒక రకంగా మాట్లాడతారు. రాముడున్నాడు. మనం రాముడు అంటాం. పైనేమంటారు? రామ్ అంటారు వాళ్ళు. హ్మ్. తమిళ్ అటు పోతే రామన్, అని చెప్పి అంటారు. ఇట్లా ఏమైపోతది ఒకటే పదము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లల్ల రకరకాలుగా ఎళ్ళిపోతది. అట్లా అఘోరా, అఘోరి ఈ రెండిట్లలో ఏదున్నా గూడా 2 గూడా ఒకదాన్ని ఆహ్, ప్రెజెంట్ చేసాడు. ఒకదాన్ని ప్రెజెంట్ చేసేదే అండ్ దీంట్లో వేరియేషన్స్ లేదని గాదు. ఒకలి శాస్త్రపరంగా లేదా ట్రెడిషన్ పరంగా చూసుకున్నాడు వెరీ మైన్యూట్ వేరియేషన్. వెరీ చిన్నగా వెరీ నెగ్లిజిబుల్ వేరియేషన్ ఉంటదంతే. ఓకే. అల్టిమేట్‌లీ ఇట్స్ అబౌట్ గెట్టింగ్ ఎన్‌లైటెండ్ అంతే. యాక్చువల్ మీ పేరేంటిది? నా పేరు స్వామి. ఆధార్ కార్డ్‌లో గాని, నా ఒరిజినల్ పేరు గాని స్వామి. పుట్టినప్పుడే స్వామి అని లేదు, పెట్టారా? లేదు. ఆ! పుట్టినప్పుడు నా పేరు అఖిల్. అఖిల్. అఖిల్ నుంచెల్లి స్వామిగా ఎప్పుడు మారారు మీరు? నేను ఎప్పుడైతే ఇది లార్జ్ స్కేల్‌లో చేద్దామని అనుకుంటున్నో, మనకు బ్రాండింగ్ ఉండాలి. నేను సద్గురువుని చూస్తుండే చాలా వరకు ఇంటర్నెట్‌లో గాని. అమాంగ్ ఆల్ ద మాస్టర్స్ బాగా ఫైనాన్షియల్‌గా సక్సెస్ అయిన వ్యక్తి నేను అనుకునేది సద్గురు. హ్మ్. సద్గురు జగ్గి వాసుదేవ్, ఈషా హ్మ్. ఫౌండేషన్. ఓకే. సో, నాకు గూడా అలాంటి ఒక సంస్థ పెట్టుకోవాలి. ఆ స్కేల్‌ల ఇంపాక్ట్ ఉండేటట్టు ఉండాలి అని చెప్పి ఉండే. హ్మ్. అందుకొరకు నేను మరి ఆయనేం జేషిండో అదే రెప్లికేట్ చేద్దామని ఆయన సంస్థకెళ్ళి అదంతా బ్లూ ప్రింట్ అంతా నేను స్టడీ చేయడం జరిగింది. ఏమేం జరుగుతుంది, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ నేను నోట్ డౌన్ చేసుకొనొచ్చిన. ఎట్ ద సేమ్ టైమ్ ఆయన జేసిన ఇంపాక్ట్ ఏంటిది? ఆయన పేరు జగ్గి వాసుదేవ్.
అసలు పేరు. కానీ ఆయన సద్గురు అని ఎందుకు పేరు పెట్టుకున్నాడంటే, ఆ సమయంలో ఆయన స్టార్ట్ చేసే సమయంలో మా అందరూ గూడా ఎవరిని పడితే వాళ్ళని గురువులు అనుకుంటున్నారు. అందరూ గురువులు గాదు. ఎన్‌లైటన్‌మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే గురువులు. మిగతా వాళ్ళు ఆచార్యులు. సో, ఈ విషయం రేపటి రోజు ఫ్యూచర్‌లో ఎస్టాబ్లిష్ గావాలి. రేపటి రోజు ఎవరైనా ఎన్‌లైటన్‌మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే రాగలగాలి. ఒక గురువు స్థానం ఉండాలి అని చెప్పేసేసి అతని పేరు సద్గురు అని పెడతారు. అసలు సద్గురు అనే పేరే కాదు. అదొక అటైన్‌మెంట్ పోస్ట్ అది. నేను గూడా పెట్టుకోవచ్చు. ఓకే. స్పిరిచ్యువల్ క్యాడర్‌లో చూసుకుంటే నేను గూడా సద్గురే. సద్గురు గాదు, నేను ఇంకా డీటీని గూడా. ఇంకా ఒక ఇలా చాలా ఉంటది. అంటే అందరూ ఏంటి ఎన్‌లైటన్‌మెంట్ ఈజ్ ద ఎండ్ అనుకుంటారు. కానీ ఆ తర్వాత గూడా చాలా అంటే చాలా లెవెల్స్ ఉంటాయి. ధ్యానంలో గాని, సాధనలో గాని, ఏది గాని. ఇట్లా నాకేమనిపించింది, సద్గురు అనే పేరు ఆయన ఆల్రెడీ పెట్టుకున్నాడు గదా! సో, మనము ఏం చేద్దాం, అందరూ గూడా ఏంటిది కాషాయం యేసుకున్న వాళ్ళని స్వామీజీలు అనుకుంటారు. లేదా ఇప్పుడు మీ పేరు? అహ్మద్. అహ్మద్. సపోజ్ హైపోథెటికల్లీ శ్రీ, శ్రీ, శ్రీ అహ్మదానంద స్వామి అని పెట్టినామనుకో మీ పేరు హ్మ్. హైపోథెటికల్లీ. ముంగట 3 స్త్రీలు, వెనకాల ఓ స్వామి పెట్టేసేస్తే మీరు ఇప్పుడు గురువు అయిపోతారు. అయిపోయిందా? ఇట్లా అరేంజ్ చేసిర్రు సపోజ్ ఏసేసినాం. అపియరెన్స్ అయిపోయిందా? బ్రా నేమ్ అయిపోయింది. అపియరెన్స్ అయిపోయింది. 2 భగవద్గీతనా, 2 ఖురానా, 2 ఏవో అన్ని కలిపి ఆల్ మిక్స్ చెప్పిర్రు సపోజ్. హ్మ్. అయిపోయారు గదా మీరు గూడా. అవును. సూర్య నమస్కారాలు, యోగా, మెడిటేషన్ అంటే అయిపోయింది. ఇంకేముంది? ఈజీగా మార్కెట్‌లోకెళ్ళిపోవచ్చు. ఫేమ్ గానీకి. ఓకే. చాట్ జీపీటీ గాని, యూట్యూబ్, గూగుల్‌లో కొట్టి నాకు మోటివేషన్ స్టోరీ చెప్పమంటే చెప్తది. కాకి అంటే కాకి మన టార్టాయిస్ అండ్ రాబిట్ స్టోరీ చెప్పి, నెవర్ గివ్ అప్ అది ఇది అని చెప్పి 4 వీడియోలు ఇడిచిపెట్టిర్రండి మార్కెట్‌ల. నెక్స్ట్ గురువు నేనే. నెక్స్ట్ గురువు మీరే. మీ హ్మ్. కింద కోట్ల మంది జనాలు మీరు చెప్తే వినేటట్టు, ఎవరిని కొట్టేయమంటే వాడిని కొట్టేయాలి, ఎవరిని ఏం చేయమంటే అది చేయాలి. ఇంకా బ్రాండింగ్ కావాలంటే వేరే మతాన్ని తిట్టాలి. వాళ్ళు గొర్రెలు, వీళ్ళు బర్రెలు. ఇంకా ఎక్స్‌ట్రీమ్ మీకింకా కట్టర్ కావాలనుకుంటే ఎవడైనా ఇంట్లో బీఫ్ తింటుండే వాని ఇంట్లో పోయి వాడిని చంపేయాలి. జనరల్‌గా జరిగేది చెప్తున్నా. మీకు ఆ డైరెక్షన్‌లో ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ, యూ కెన్ మేక్ మనీ ఇన్ థట్. ఓకే. అవునా? ఇట్లా ఉంది గదా! ఇది రాంగు. స్పిరిచ్యువాలిటీ పొందిన వాళ్ళు, సాధనల సక్సెస్ అయిన వాళ్ళు రావాలి రేపటి రోజు. రేపు ఎవడొచ్చినా గూడా నాతోని కంపేర్ జేసుకోవాలి అని జెప్పి, నా లెవెల్ సద్గురు అయినా గూడా నేను నా పేరు స్వామి అని బెట్టుకున్నా. ఓకే. అండ్ ఇంకో విషయం, మీరు స్వామి ఇవన్నీ అయిపోయినాయి. అంటే హ్మ్. మీరేం చదువుకున్నారు? నేను ఓన్లీ గ్రాడ్యుయేషనే చదువుకున్నా. అది గూడా గ్రాడ్యుయేషన్ చదివారు. అంతే. ఓకే. కానీ ఈ ఫీల్డ్‌లో అంటే ఎవరిని చూసి మీరు ఇన్‌స్పిరేషన్, అంటే డబ్బు సంపాదించుకోవాలి, లోకాన్ని పిచ్చోళ్ళని జేయాలి అన్న హ్మ్. ఉద్దేశ్యంతోని మీరు ఇక్కడికి రావడం జరిగిందా? లోకాలు పిచ్చోళ్ళు చేయలేం మనం. ఎక్కడ జేయనీకైతది? లోకమే నన్ను పిచ్చోన్ని జేస్తుంది. ఎక్కడండి మీలాంటి వాళ్ళు మార్కెట్‌లో వచ్చిన వాళ్ళ ప్రతి దగ్గర ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుతదని వెళ్తూనే ఉంటారు. కాదు, మీరు రాంగ్ ఎస్టిమేషన్‌లో ఆ! లోకం పిచ్చోళ్ళు చేసే ఆ లెవెల్‌లో లేదు. లోకమే స్వామీజీలని పిచ్చోళ్ళని చేస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్వ్యూకి పోయినా. హ్మ్. నేను చెప్తున్నా ఒక క్వెషన్ అడిగితే ఆన్సర్. ఇప్పుడు మీరు ఇంటుర్రు. హ్మ్. అట్‌లీస్ట్ చెప్పనిస్తుర్రు. వాళ్ళకి తెలుసు నాకు టైమ్ ఇస్తే నేను ఆన్సర్ చెప్తా, లేకుంటే ఇంకేదో అయితదని చెప్పి. బట్ ఆ ఛాన్స్ కూడా ఇయ్యరు. ఓకే. సరే ఇదే అయిపోతదా? బయట పబ్లిక్‌కెళ్తాం. జస్ట్ నేనొక వేషం ఉన్నందుకు నన్ను ఒక డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తారు. లోకమే స్వామీజీలని ఇబ్బంది పెడతారు. రాత్రిపూట పూజలు చేసినప్పుడు దాన్ని వేరే రకంగా తీసుకుంటారు. వీళ్ళు పూజలు చేస్తే ఏం కాదు. మీ పూజలు వేరే ఉంటాయి గదా! వేరే భయంకరంగుంటాయి. ఏముంటాయి? ఏం భయంకరంగా పొర్రెలు ఏముంటాయి? పెట్టుకొని, అవి పెట్టుకొని, శ్మశానాల పూజలు పెట్టుకొని, ఇంటి దగ్గరంతా మొగ్గేసుకొని, ఆ పూజలు ఎవడు చేస్తాడండి? సరే. ఇప్పుడు నేను గూడా పూజలు చేస్తాను. అవి అవును. అన్ని పుర్రెలు, గిర్రెలు అవును. పెట్టుకొని చేస్తాడా ఎవడైనా? నేనేమంటున్నా, ఇప్పుడు పుర్రె అంటే మనం మనిషిని మర్డర్ చేసి చేస్తున్నామా పుర్రెని? హ్మ్. పుర్రెని మనం ఏమన్నా ఇల్లీగల్ ఒక మనిషిని చంపేసి చేస్తున్నామా? దొరికిన పుర్రెనే తీసుకొస్తారు. దొరికిన పుర్రెతోని ఏం పుర్రెనే అవసరం? తెచ్చుకుంటాం. ఆ! సరే, దొరికిన పుర్రెనే తెచ్చుకుంటాం. ఇప్పుడు ఒక వేస్టేజ్ సమాజం ఏదైతే వేస్టేజ్ అని పడేసిన బాడీని, లేదా తను డిస్పోజ్ అయ్యే దాన్ని రీసైకిల్ కింద దాన్నే వాడుతున్నాం గానీ, ఏమన్నా ప్లాస్టిక్ అన్నా వాడుతున్నామా అట్‌లీస్ట్? పొల్యూషన్ అయితుందా దాంతోని? దాంతోని అవును. ఏంటిది మళ్ళీ రీసైకిల్ ఏం చేస్తారు? మళ్ళీ చనిపోయిన పుర్రెతోని? చనిపోయిన పుర్రెతోని సాధన అయితే కాదనట్లేదు. హ్మ్. దాన్ని వేరే రకంగా వాడతాం. ఒక మనిషి దానితోని సాధన చేసుకున్నట్టయితే, తన స్వయం స్పిరిచ్యువల్ గ్రోత్‌కి ఈ వ్యక్తి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడరండి? ఇప్పుడు అందరూ హ్మ్. నార్మల్‌గా న్యూట్రల్‌గా ఉండరు గదా! ఇప్పుడు శ్మశానంలో ప్రతి ఒక్కడు ఎళ్ళడు గదా! ఇప్పుడు అదే అంటున్నా. అదే నేను అనేటిది సరే అది. చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు మమ్మల్ని జూసి ఇట్లా భయపడతారు, మమ్మల్ని జూసి ఇట్లా హేళన చేస్తారు, వాళ్ళు పూజలు చేస్తారంటే దానికి చెప్తున్నాను. హ్మ్. పుర్రెలతో చాలా మంది భయపడతారు గదా! ఇప్పుడు మీరు ఆత్మతోని మాట్లాడతారు. హ్మ్. సామాన్యులు ఎక్కడ మాట్లాడతారు? ఆత్మ కనిపించదని పారిపోతారు. ఆ శక్తి, ఆ విద్య మీలో ఉన్నాయని మీరు మాట్లాడగలుగుతున్నారు. మీకు అవును. కన్వీనియంట్. అవును. జనాలకు గాదు గదా! అప్పుడు జనాలు ఎందుకు భయపడాలి జనాలు ఫస్ట్ నేను అడిగేది. భయం దేనికి? అరే దెయ్యం చూస్తే భయపడరా?
దయ్యంని చూసిర్రు, భయపడ్డరు. అవును. ఓకే. హ్మ్. ఒక మనిషి పురాతన సాధన చేసుకుంటే, ఒక మనిషి ముగ్గులేసుకొని పూజ చేసుకుంటే వీళ్ళెందుకు భయపడాలి? వీళ్ళెందుకు భయపడాలంటే అలా కొన్ని ఎస్పెషల్లీ హిందూస్ ఎందుకు భయపడాలి? వేరే మతస్థులు భయపడుతుర్రు అర్థం చేసుకోవచ్చు. ఫైన్. ఎవ్వరికైనా భయమే. ఎందుకు? ఇంకొకటి ఏందంటే మీలాంటి అఘోరాలు కొంచెం విద్యలు నేర్చుకునేటప్పుడు తాంత్రిక గాని ఏదైనా సరే ఏ విద్య అయినా గానియండి, హ్మ్. కొంతమంది ఆత్మలను కూడా కొంతమందిని చంపేస్తారు. వాళ్ళ ఆత్మలు వాళ్ళకి అనుకూలంగా విద్యకి ఒకవేళ వాళ్ళ ఆత్మ కలవాలనుకున్నప్పుడు వాళ్ళు ఆత్మని కూడా తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారని టాక్.